వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక శిఖరం. ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. తాను ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి స్వభావాన్ని అలవరుచుకున్నటువంటి వ్యక్తి. వ్యక్తిత్వంలో శిఖరం. అలాంటి చిరంజీవి గారిని ఈ మధ్య పదే పదే కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గంగా, నీచంగా ఆయన మీద సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చుతున్నారు. మరికొంతమంది అయితే వారి యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా చిరంజీవి గారి మీద నిత్యం విషం చిమ్మేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా దుర్మార్గం. అయితే అలాంటి వ్యక్తుల మీద ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తీసుకోకపోవటం జన సైనికుల్ని రోజు రోజుకి మనస్తాపానికి గురి చేస్తుంది. మరి అలాంటి కూటమి ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయాన సోదరుడైనటువంటి చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారంట. ఇప్పటికే చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు చిరంజీవి గారి మీద సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు చేస్తున్నటువంటి కుట్రని పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్పారట. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎపిసోడ్ మీద చాలా సీరియస్గా ఉన్నారంట. ఖచ్చితంగా తొందరలోనే చిరంజీవి గారి మీద ఇష్టానుసారంగా బురద జల్లుతూ ఆయన వ్యక్తిత్వ హననం చేస్తున్నటువంటి వ్యక్తులని సోషల్ మీడియా యాక్ట్ ప్రకారం కట్టకట్టాల వెనక్కు పంపేటువంటి ఒక ఆలోచన కూడా జనసేన అధినేత